హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తీస్ వరల్డ్. ఏంటని చూస్తున్నారా? ఈరోజు మా అమ్మ నా కోసం స్పెషల్ చేస్తా అనింది. అదేంటంటే రాగి సంగటి అండి. రాగి సంగటి ఏం స్పెషల్ అని మీరు అనుకోవచ్చు, కానీ రాగుల వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదండి. మనమైతే బయట ప్యాకెట్ తెచ్చుకొని వేస్తాం కదండి, కానీ మా అమ్మ అలా ఒప్పుకోదండి. రాగులు ఎండపెట్టి చెరిగి పట్టి వాడితేనే దాంట్లో ఉన్న ప్యూరిటీ వస్తుంది అంటది. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. ఇప్పుడు అంత ఓపిక ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు అందరికి అన్నీ ఫాస్ట్‌గా కావాలండి ఏదైనా కూడా. అందుకే మనం లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఆ కాలంలో వెయిట్ చేసిన ప్యూరిటీ తీసుకునేవాళ్ళు. సో, అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ చెరగడం చూసారా, చాలా సార్లు నేర్చుకోవాలని ట్రై చేశాను. కానీ నాకది రాదు. ఈవెన్ చిన్న రాయి కూడా కనిపించకుండా సైడ్‌కొచ్చేస్తుందండి. అలా ఉంటది చెరగడం అంటే. ఈ మిక్సీ పట్టుకోవాలంటే ఇంక రాగులు కొంచెం బరకగా పట్టుకోవాలి. అప్పుడే ఉంటలు కట్టకుండా ఉంటుంది. లేకపోతే ఉంట కట్టేస్తుంది. ఉంట కట్టేస్తే రాగి సంగటి అసలు తినలేమనమాట. ఇంక మా అమ్మ చూసారా, ఒక ఫౌంటైన్‌లా ఏసింది. ఎందుకు అంటే పక్కకు పోయి ఉంట కట్టకుండా మంచిగా ఉడుకుతుందని చెప్తుంది. ఈ స్టేజ్‌లో ఇంక కల్లుప్పు వేసిందండి. సాల్ట్ కూడా వేయదావిడ. వేసిన తర్వాత 10-15 మినిట్స్ బాగా ఉడికించాలండి. ఉడికించిన తర్వాత తెడ్డు తెచ్చిపెట్టింది. దీన్ని మా సైడ్ తెడ్డు అని అంటారండి. ఇంతకీ అసలు మీరు ఇది చూసారా? ఓన్లీ సంగటి ఎనపడానికి మాత్రమే ఉపయోగపడేది ఇది. ఇప్పటిదాకా ఉడికించింది ఒక ఎత్తయితే, ఇప్పుడు ఎనపడం అన్నది రెండో ఎత్తండి. అసలు మెయిన్ టేస్ట్ కానీ, ఫ్లేవర్, కన్సిస్టెన్సీ కానీ మొత్తం ఈ ఎనపటంలోనే ఉంటుందండి. మన బలమంతా ఉపయోగించి ఎనపాలి. చూసారా, నేనైతే ఒకసారి ట్రై చేసి చేతులు నొప్పులు వచ్చేసాయి నాకు. ఇంకా ఎంతసేపు అని నాకు క్రేవింగ్స్ వస్తున్నాయి, కానీ మా అమ్మ మాత్రం ఎంత ఎనిపితే అంత మంచిది, అంత జిగట వస్తుంది, చేతికి అంటకుండా ఉంటుంది, టెక్స్చర్ బాగుంటుంది, ముద్ద చేయడానికి బాగుంటుందని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంది. చిన్నప్పుడు మా అక్కాయిలు ఏదైనా అల్లరి పనులు చేస్తే ఈ తెడ్డుతోనే కొట్టేదంటండి. చిన్నప్పుడు కూడా మెమరీస్. చూసారా సంగటి ఎంత బాగా వచ్చిందో కదా. దీంట్లోకి ఏం చేస్తామా అంటే నలుజుల కారం నలుపుతానంటుంది. అది ఏం లేదండి, సింపుల్గా ఎండుమిరపకాయలు కొంచెం నూనె వేసి వేపుతుంది. దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే సన్నగా తరిగిన టమాటా, దాంట్లోనే చింతపండు కూడా వేసి మగ్గించాలి. ఇలా మగ్గించిన చింతపండుని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చేత్తో నలుపుకోవాలి. ఉప్పేసి ఎండుమిరపకాయలు వేసి బాగా నలపాలండి. ఇలా కూడా ఒకసారి నేను నలిపాను, కానీ చేయి మంటొస్తుంది. మా అమ్మని అడిగితే మాత్రం నాకేం రాదు, అలవాటే అంటది. ఇలా నలిపిన తర్వాత వెల్లుల్లి, ఆనియన్స్ 2 సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా మెత్తగా మెదుపుకోవాలండి. అంటే మెత్తగా అవ్వవు, కలిసేలాగా వాటి ఫ్లేవర్స్ వచ్చేలాగా మెదుపుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చూసుకోవాలి. ఇంకేముందండి, రెడీ టు సర్వ్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా అమ్మ చాలా బాగా చేసింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. విన్నారు కదండి ఏమనిందో మా అక్కయ్య తిని. కానీ నా కాంబినేషన్ వేరు కదా. వేడి వేడి సంగట్లో మటన్ పులుసు వేసుకొని ఉంటే ఉందండి, అబ్బబ్బా అదరహో అన్నంత టేస్ట్ ఉంది. ఈ టేస్ట్ వర్ణించడానికి డిక్షనరీలో కూడా పదాలు ఉండవని నా అభిప్రాయం. దానికి మీరేమంటారు చెప్పండి. అసలు అంత సూపర్ ఉంది. చూడండి, చేతికి కూడా ఏం అంటుకుంటలేదు, అంత బాగా వచ్చిందండి సంగటి అయితే. మీరు కూడా ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. పైగా బయట వర్షం పడుతుందండి. ఇప్పుడున్న వర్షాలకి ఇది ది బెస్ట్ కాంబినేషన్ అని నేను చెప్తాను. ఇక నెక్స్ట్ సంగట్లో పెరుగు వేసుకొని తిన్నానండి. దీన్ని అంబలి అంటారు కదా. ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, దీనివల్ల కడుపులో చాలా చల్లగా, హాయిగా, వేడి చేయకుండా ఉంటుంది. ఎంతో హెల్దీ కదా. ఇంతకీ మీ సండే స్పెషల్ ఏంటో చెప్పలేదు. ఇంకా మా అమ్మ తింటుందండి. మటన్ తినటం లేదా ఆమె. ఎందుకు అంటే నాకు ఇదే ఇష్టం అంటుంది. ఎలా ఉంది అంటే ఇంకెలా ఉండేదేంది, సూపర్ ఉంది అంటుంది. ఇంకేంటి చూస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.